వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో మొదటి స్థానం సాధించిన క్రీడాకారులకు సాధారణంగా ఎన్ని పాయింట్లు కేటాయిస్తారు? ఆప్షన్ 1 5 పాయింట్స్, ఆప్షన్ 2 6 పాయింట్స్, ఆప్షన్ 3 7 పాయింట్స్, ఆప్షన్ 4 10 పాయింట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 5 పాయింట్స్. మరో ప్రశ్న, ట్రాక్లో నిర్వహించే పరుగు పందెముల కొరకు ఉపయోగించే ఫినిషింగ్ పోస్ట్ యొక్క ఎత్తును గుర్తించండి. ఆప్షన్ 1 1.20 మీటర్స్, ఆప్షన్ 2 1.30 మీటర్స్, ఆప్షన్ 3 1.35 మీటర్స్, ఆప్షన్ 4 1.40 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1.40 మీటర్స్. మరో ప్రశ్న, మొదటి అంతర్జాతీయ క్రాస్ కంట్రీ రేస్ 1898లో ఏ దేశాల మధ్య జరిగింది? ఆప్షన్ 1 అమెరికా ఇంగ్లాండ్, ఆప్షన్ 2 రష్యా జపాన్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్ ఫ్రాన్స్, ఆప్షన్ 4 గ్రీస్ ఫ్రాన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఇంగ్లాండ్ ఫ్రాన్స్. మరో ప్రశ్న, ప్రపంచ అథ్లెటిక్స్ నిబంధనల ప్రకారం హై జంప్లో ఉపయోగించే షూస్ యొక్క హీల్ మందం ఇంతకన్నా మించరాదు. ఆప్షన్ 1 16 mm, ఆప్షన్ 2 17 mm, ఆప్షన్ 3 18 mm, ఆప్షన్ 4 19 mm. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 19 mm. మరో ప్రశ్న, 3000 మీటర్స్ ట్రిపుల్ చెస్లో ఒక ల్యాప్లో నార్మల్ హడ్డిల్స్ మరియు వాటర్ జంప్ హడ్డిల్ కలుపుకొని మొత్తం ఎన్ని హడ్డిల్స్ ఉంటాయి? ఆప్షన్ 1 4 హడ్డిల్స్, ఆప్షన్ 2 5 హడ్డిల్స్, ఆప్షన్ 3 6 హడ్డిల్స్, ఆప్షన్ 4 8 హడ్డిల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 5 హడ్డిల్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.